హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మినపప్పుతో సున్నుండలు చేస్తున్నానండి. బెల్లం వేసి తయారు చేసే విధానం మీకు చూపిస్తానండి. బాండీ పెట్టి అట్లా మినపప్పు పోయాలండి. ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి. అట్లా గంటె పెట్టి అలా తిప్పుతూ ఉండాలండి. మరీ ఎక్కువ హైలో పెట్టకూడదండి, మీడియంలో పెట్టాలి. అట్లా మెల్లిగా తిప్పుతూ తిప్పుతూ ఉండాలండి. అది తిప్పకపోతే అడుగున మాడిపోతాయండి, అందుకని అట్లా తిప్పుతూ ఉండాలి. అది చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా తిప్పాలి. అట్లా బ్రౌన్ కలర్ రావాలి. అట్లా అన్నీ బాగా టేస్ట్ బాగుంటుందండి. అంత బ్రౌన్ కలర్ వస్తే మరి మాడకూడదు, అట్లా పచ్చిగా ఉండకూడదు, అట్లా మీడియంగా ఉండాలి. చూడండి, కలర్ కూడా మారిపోయినాయి. అలా అన్నీ బ్రౌన్ కలర్లో రావాలండి. అట్లా స్లోగా తిప్పుతూ ఉండాలి. మనం స్టవ్ మీద పెట్టి పక్కకి వెళ్ళిపోయినామంటే మాడిపోతాయండి, బాగా చేదుగా అనిపిస్తుంది. అట్లా మీడియంగా తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలండి. బెల్లం అట్లా చిన్న చాకు తీసుకొని అలా తరగాలండి. అట్లా ఉండలు వేస్తే మిక్సీలో పడదండి. అట్లా అన్నీ చిన్న చిన్న ముక్కల్లా చేసి పెట్టుకోవాలి. అన్ని ముక్కలు చేశానండి. ఒక కప్పులో తీస్తున్నాను మొత్తము. అట్లా బెల్లం కూడా ఈ బాగా ఆర్గానిక్ బెల్లం అండి. ఇది బాగా మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, మినపప్పు అట్లా చల్లారినాయి, ఇంకా మిక్సీకి వేస్తున్నానండి. అట్లా ఒక 4-5 రౌండ్లు తిప్పితే బరగ్గా వచ్చిందండి. మరీ మెత్తగా పౌడర్ లాగా అయిపోకూడదండి. పౌడర్ లాగా అయితే మనం తినేటప్పుడు నేలకు అంటుకుంటుంది, అందుకని అట్లా కొంచెం బరగ్గా ఉండాలి. మనం ఇప్పుడు తరిగిన బెల్లము దాంట్లో వేసేయాలండి. అది దానికి సరిపడా వేయాలి. కొలత ప్రకారం అయితే ఒక కప్పుకు హాఫ్ కప్పు బెల్లం అయితే సరిపోయిద్ది. నేను అట్లా ఏం లేదు, అందాసుగానే వేస్తున్నాను అండి. ఎప్పుడు చేస్తాను కాబట్టి నాకు కొంచెం అందాసేగానే వేసాను. అట్లా మొత్తం స్పూన్ తీసుకొని అంతా కలిగి తిప్పాలండి. సరే, మళ్ళీ ఇంకో కొంచెం వేద్దాంలే, సరిపోదని కొంచెం కూడా వేస్తున్నాను. అట్లా అంతా తిప్పాలండి. అట్లా కింది మొత్తం కలిసేలా తిప్పితే తొందరగా పిండిలో కలిసిపోయిద్దండి బెల్లము. మళ్ళీ ఒక రౌండ్ అట్లా తిప్పామనుకోండి, బెల్లం మొత్తం పౌడర్లో కలిసిపోయిద్ది. బాగా మంచి టేస్ట్ వచ్చిందండి. చూడండి, అదిగోండి పౌడర్ మొత్తం, అది బెల్లం అనేది కనిపించదండి, మొత్తం అది పౌడర్ అయిపోయిద్దండి. మనం ప్రత్యేకం చూస్తేనే కానీ అదో అట్లా ఆ పౌడర్ని చూసి అది చూడండి, అది ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మొత్తం అది ఒక ప్లేట్లోకి తీసుకొని దానికి సరిపడ నెయ్యి నేను వేడి చేసి పెట్టుకున్నానండి. అది ఇంట్లో తయారు చేసిన నెయ్యేనండి. మంచి స్మెల్ బాగుంటుందండి. నేను బయట ఎప్పుడు కొనండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అదిగోండి, నెయ్యి కూడా మంచి కలర్ కాసి ఉంచాను. చూడండి, అట్లా ముందు కొంచెం వేడి చేసుకోవాలండి, అందుకని స్పూన్తో అట్లా తిప్పుతున్నాను, కాలుతుందని. కొంచెం అట్లా తిప్పిన తర్వాత స్పూన్తో అయితే అంత బాగా కలవదండి, అందుకని ఇంకా నేను మళ్ళీ చేత మొత్తం కలుపుతున్నానండి. ముందు కొంచెం వేసి అంత కలిపిన తర్వాత ఇంకా ఉండకు సరిపడా నెయ్యి మళ్ళీ కొద్ది కొద్దిగా పోసుకోవాలండి, ఒకేసారి పోయకూడదు. అదండి, మొత్తం ఒకసారి అంతా అట్లా కలిపిన తర్వాత ఇంకా ఉండకు సరిపడా మళ్ళీ కొంచెం కొంచెం పోసుకొని అట్లా ఉండలుగా చేసుకోవాలండి. మంచి టేస్ట్ బాగుంటుందండి. ఇది ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. పిల్లలకు చాలా బలం అండి ఇది పెడితే. రోజుకు 1-2 ఉండ తిన్నా మంచిదండి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, మనకి ఎక్కువ పని కూడా అవసరం లేదు. చూడండి, అట్లా మనకి ఏ సైజు ఉండాలి కావాలంటే అవి చేసుకోవచ్చు అండి. నేనైతే ఇట్లా ఈ సైజు చేస్తున్నాను. అట్లా ఒక్కొక్కటిగా చేసి ఇది ఎన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటుందండి. దీని స్మెల్ కానీ ఏమి బూజు కానీ ఏమి రావండి. చూడండి, అట్లా మన ఇంట్లోనే తయారు చేసి మన పిల్లలకు మంచి ఆహారాన్ని అందించడం వాళ్ళం అవుతాము. చూడండి, అట్లా అన్నీ ఒక బాక్స్లో వేసుకొని మనం పిల్లలకు స్నాక్స్గా పెట్టొచ్చండి. మామూలుగా బాక్స్లో పెట్టి స్కూల్కి పంపించినా మధ్యాహ్నం అలా తింటారండి. చూడండి, అలా ఒక్కొక్కటిగా చేయాలండి. అట్లా కొంచెం కొంచెంగా నెయ్యి పోసుకొని అట్లా ఉండలు చేసుకోవాలండి. బాగుంటుందండి, మంచి ఎవరైనా తినొచ్చండి. దీనికి పచ్చం అదేమి లేదండి, మినపప్పు కదండి, మంచి బలమైన ఆహారం అండి ఇది. చూడండి, అట్లా చేశాను.